లో ముఖ్యమంత్రి మార్పులో అధిష్టానం సర్వే ద్వారా లేకపోతే తమ నాయకుల ద్వారా కార్యకర్తల ద్వారా సామాన్య ప్రజల ద్వారా ఎవరి పేరు తెర మీద తీసుకొచ్చింది? అధిష్టానం సర్వేలో ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి? అంటే అధిష్టానం సర్వేలో మాత్రం సిద్ధరామయ్యకే ఎక్కువగా మెజారిటీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, అతను వెంట ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఒకవేళ సిద్ధరామయ్యని ఏమని అంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ చాలా ఫోకస్ కూడా పెడుతుంది. స్వయంగా ప్రధాని మోడీ ఈ మధ్య కాలంలో అంటే ఈ 2-3 నెలల్లోనే దాదాపు 15-20 సార్లు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలి, ఖచ్చితంగా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి విధంగా కూడా ప్రధాని మోడీ ఈ యొక్క ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్ణాటకపై కూడా ఫోకస్ పెట్టారు. ఒకవేళ సిద్ధరామయ్య ఏ ఛాన్స్ ఉన్నా కూడా తమ బీజేపీలో చేర్చుకున్నటువంటి విధంగా బీజేపీ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇదొక కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తాకేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ సర్వే అన్నింటిలో మాత్రం సిద్ధరామయ్య వైపే అధిష్టానం కూడా ఉంది. మరోవైపు డికే శివకుమార్ వైపు రాహుల్ గాంధీ ఖర్గే ఉన్నారు. అంటే ఇందులో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒక టీం సోనియా గాంధీ వెంట ఉన్నారు, మరొక టీం రాహుల్ గాంధీ వెంట ఉన్నారు. కాబట్టి ఇద్దరు ఎవరికి ఏం చెప్పాలనేటువంటి సిచ్యువేషన్ లో కూడా అధిష్టానం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది మనకి. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన చాలా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతున్నప్పటికీ 2.5 ఏళ్ల కాలం పూర్తయింది. అది షేరింగ్లో భాగంగా అప్పుడు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకు అవకాశం కల్పించి అధిష్టానం. అయితే 2.5 ఏళ్ళు పూర్తయింది కదా, ఇప్పుడు నేను చైర్ని అధిరోహిస్తానని డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఆయన తరఫున ఎమ్మెల్యేలు ఇప్పటికే అటు ఢిల్లీకి వెళ్ళి మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. అధిష్టానంతో తమ మాటను వినిపించి వచ్చారు. డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ సిద్ధరామయ్య మాత్రం నేను సీట్లో నుంచి పక్కకు వెళ్తే కనుక నేను నెక్స్ట్ చేరే పార్టీ బీజేపీ. నా పార్టీ ఎమ్మెల్యే నాకున్నటువంటి మద్దతుతో ఎమ్మెల్యేలందరినీ కూడా బీజేపీలోకి తీసుకువెళ్తాను. బీజేపీ మళ్ళీ అధికారం చేపడుతుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను. నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను మంచిగా పరిపాలిస్తున్నాను, నన్ను మాత్రం డిస్టర్బ్ చేస్తే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను చందంగా వార్నింగ్ కూడా ఇస్తున్నా, అల్టిమేటం జారీ చేస్తున్నాడు. ఆ డీకే శివకుమార్ కూడా నాకు అవకాశం ఇవ్వకపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు, నాకు ఇస్తానని చెప్పారు, మాట నిలబెట్టుకోండి, లేదంటే మాత్రం దాని పర్యావసనాలు చాలా మరో రకంగా ఉంటాయని రకంగా డీకే శివకుమార్ కూడా పలుమార్లు అధిష్టానానికి వార్నింగ్ ఇస్తున్నారట. ఇప్పటికీ ఇంకా తేడం లేదు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు అవుతున్నాయి, లంచ్ మీటింగ్లు అవుతున్నాయి, ఇంకా ఈ అంశం కొలికి రావడం లేదు. సో ఇద్దరు అల్టిమేటం జారీ చేయడంతో అధిష్టానం చేతులు ఎత్తేసి ఇక మీరే తేల్చుకోండి, ఎవరుంటారో మీరే తేల్చుకొని ఒకరి పేరు తీసుకుని మా దగ్గర రండి, వారిని ప్రకటిస్తామన్న చందంగా అధిష్టానం కూడా కామ్ అండ్ సైలెంట్ అయిపోయింది. సో మరి అధికారం 5 సంవత్సరాలు కోల్పోయి తిరిగి మొన్నే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి షేరింగ్ అని ఈ రకంగా రోజు చర్చ జరగడం అనే దానిపైన కొంత పబ్లిక్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అసంతృప్తి వెలగక్కుతున్నారు. వాళ్ళు కూడా కొంత తన ఆగ్రహాన్ని వెలగక్కుతున్నారు. ఈ సమయాన్ని అదునుగా చూసినటువంటి బీజేపీ కొంత ప్రభుత్వం పడకెత్తింది, మొత్తం పూర్తిగా నిద్రావస్థలకు వెళ్ళిపోయింది, పడకేసింది. కంప్లీట్గా ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి పదవుల కోసం కొట్లాడుతున్నారని చెప్పి ఇద్దరిని ఉదాహరణ తీసుకొని రాజకీయంగా రచ్చలెత్తోంది కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో. దీంతో అటు అధిష్టానం మాట వినగడం లేదు, అధిష్టానం కూడా ఏం చేయలేకపోతోంది. ఇద్దరి మధ్య ఈ రాజకీయ సీట్ కోసం రగడ కొనసాగుతున్న క్రమంలో బీజేపీకి అవకాశం చేజిక్కించుకుంది. ఇదే క్రమంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఈరోజు కూడా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. దీని తర్వాత మరి నిజంగా సీఎం మార్పు ఉంటుందా, లేదంటే సిద్ధరామయ్య కొనసాగుతాడా, డీకే శివకుమార్ కాంప్రమైజ్ అయిపోతాడా, చూడాలి ఏం జరుగుద్దో. సో కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత ఈ విషయంలో తలపట్టుకుందని చెప్పాలి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. మా తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.
లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.